గాజువాకలో కళాశీల ఆత్మీయ సమావేశం హాజరైన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఏకతాటిపైకి 18 కళాశీ సంఘాలు. కళాశీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 18 కళాశీ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి శ్రీ సూర్యదుర్గ కళాశీ సంక్షేమ సంఘంగా ఏర్పడింది. సంఘం ఆధ్వర్యంలో కళాశీల ఆత్మీయ సమావేశాన్ని టీడీపీ కార్యాలయ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎన్నికల సమయంలో కళాశీలకు ఏమైతే హామీ ఇచ్చానో వాటికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. కళాశీ భవనం ఏర్పాటుకు కావలసిన స్థలం కేటాయింపు, ఇతర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. తెదేపా సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాన్ని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేవారే కళాశీలని అన్నారు. అటువంటి వారికి ప్రభుత్వ పరంగా కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తామని చెప్పారు. సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ పొందవచ్చని తెలిపారు. నిజమైన కష్టజీవులుగా పిలువబడే కళాశీలు ఆర్థికంగా బలపడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సంఘం తరఫున పల్లాను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి కార్పొరేటర్ బోండా జగన్, 70వ వార్డు అధ్యక్షుడు చట్టి గోపి, సంఘం అధ్యక్షుడు పైల దేముడు, ఉపాధ్యక్షుడు గోపిశెట్టి ఆనంద్, కార్యదర్శి గొలగాని శ్రీనివాస్, సహాయ కార్యదర్శి నందిపల్లి దేముడు, కోశాధికారి ఈగల తాతారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి శ్రీ సూర్యదుర్గ కళాశీ సంఘం ప్రెసిడెంట్ గారైనటువంటి పైలా దేవుడి గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆనంద్ గారికి, సెక్రటరీ అయినటువంటి శ్రీని గారికి, జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి దేవుడి గారికి, క్యాషియర్ అయినటువంటి ఈ తాతారావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, స్టేట్ సెక్రటరీ అయినటువంటి అలాగే సీనియర్ కార్పొరేటర్ అయినటువంటి బొండా జగన్ గారికి, మిగతా పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి కళాశీ సోదరి సోదరులను అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తాను. అలాగే విలేకరు సోదరులందరికీ కూడా నా నమస్కారం. అయితే సోదరులారా, ఇదే మీటింగ్ మనం ఎలక్షన్ ముందు పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి కూడా చిన్న మనసులో ఒక వెళ్తుంది. ఆ రోజు నేను వాళ్ళందరూ మీటింగ్ పెట్టాను కానీ ఒక టీ కూడా ఇవ్వకుండా పంపించేశానని చెప్పేసి, కనుక ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం, కొంచెం టిఫిన్ పెడదామని చెప్పేసి ఆలోచన మధ్యలో ఆ రోజు నుంచి ఉంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా ముఖ్యంగా అసంఘటిత కార్మికులకి ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ గతంలో మన చంద్రన్న బీమా ఉండేది. ఈ చంద్రన్న బీమా ఈ మధ్యకాలంలో వాళ్ళు బీమా ఏదో పెట్టారు కానీ పెట్టలే, కనుక ఇది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. కనుక మనం సంఘపరంగా ఆ బీమా ఎప్పుడైనా వర్తించాలంటే మనం నమోదు చేసుకోవాల్సిన అవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా 70 సంవత్సరాలు దాటినటువంటి వారండి ఎవరు ఉన్నారంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఆరోగ్య ఖర్చు నిమిత్తం, హాస్పిటల్ ఖర్చు నిమిత్తం ఇచ్చి దాన్ని కూడా మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇలాంటివన్నీ కూడా అంటే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినటువంటి స్కీమ్స్ ఉన్నా, పథకాలున్నా, అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు మనం తీసుకోవాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు తీసుకోవాలన్నా సరే మనం అందరూ కూడా ఒక సంఘటితంగా ఉండాలి. వాటిపైన ప్రభుత్వ పథకాలని అందిపుచ్చుకోవడానికి ఈ సంఘం ద్వారా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికో బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉంది. కనుక దీని మీద నా పదవి కాలం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా అసంఘటిత కార్మికులకు ఎక్కువ మన ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎటువంటి ఆధారపడకుండా వాళ్ళు సొంతగా వాళ్ళే ఒక సంఘం కింద ఏర్పడి వాళ్ళు ప్రభుత్వం మీద ఏం భారం లేకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. జనరల్గా ప్రభుత్వం ఏముంటుంది, ఎంతమంది యువత ఉంటే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు ప్రభుత్వం మీద ఆధారపడలేదు, మీ సొంత కాళ్ళ మీద నిలబడి మీరే ప్రభుత్వానికి ఇంకా మెంబర్షిప్ కడితే 100 రూపాయలు కడితే మనకు 2 సంవత్సరాల పాటు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా మనకు అనేక స్కీమ్స్ ఉన్నాయి కార్మికుల కోసం చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవి కూడా మనం కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక బాడీ కానీ పెట్టుకుంటే మనం
ఆ బాడీ ఆల్రెడీ ఉంది కనుక ఈ బాడీతో కోఆర్డినేట్ చేసి మన లేబర్ డిపార్ట్మెంట్లో మనకు రావాల్సినటువంటి ఏమైనా రాయితీలు ఉన్నాయా, ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా, వీటిలన్నీ కూడా నేను దగ్గర నుంచి నడిపిస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అంటే మీరు ఏ సంగతి ఏ అవసరం ఉన్నా సరే, మీరు ఎటువంటి అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన పనులు నేను చేస్తేనే నా పదవికి నేను పేరు తెచ్చుకున్నట్టుగా నాకు సార్థకత వచ్చినట్టు కూడా. ఈరోజు మీరందరూ కూడా ఇంత ఘనమైనటువంటి విజయం నాకు అందించారు. ఇంత భారీ మెజారిటీ వచ్చింది కనుకనే రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమించారు. వాళ్ళంతా కూడా మీ యొక్క ఆశీర్వాదమే. ఖచ్చితంగా అది ఆ రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. కనుక మీకు ఏ అవసరం ఉన్నా మీరు నన్ను పిలవచ్చు, నేను పలుకుతానని చెప్పేసి ఈ సందర్భంగా వార్డుల్లో ఇచ్చి రాకుండా చేయడం జరిగింది. మా ఏరియాలో మాత్రం పకడ్బందీగా చేసాం. అలాగే అన్ని ఏరియాలు కూడా మరి గాజువాకలో లాస్ట్ టైం అన్నయ్య గారి సమక్షంలో గాజువాక మీటింగ్ నిమిషాలు ఎట్లా అయ్యాను. బాగా ఒక మంచి స్ట్రాంగ్ టీం తయారైంది. అందరం కూడా గాజువాక నియోజకవర్గంలో ఇంతమంది వర్కర్లకు, ఇంతమంది కళాశాలకు ఒక భవనం అనేది అన్నయ్య తలుచుకుంటే పెద్ద పని కాదు. అన్నీ ఈజీగా చేస్తారు. కాకపోతే అయితే మనకైతే ఒక విషయం చెప్పాలి. నేను మా 2 జట్లకు కలిపి వడ్లపూడి గ్రామంలో ఏదైతే భవన నిర్మాణ కార్మికుల అసోసియేషన్ అక్కడ ఒక స్థలం, ఒక బిల్డింగ్ ఉంది, అక్కడ ఖాళీ స్థలం ఉంది, గవర్నమెంట్ స్థలం. దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడు చెప్పిన తర్వాత మనకు 14 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది లాస్ట్ మినిట్లో. గవర్నమెంట్ లాస్ట్ మినిట్లో ఆ శంకుస్థాపన కూడా చేసాం. గత గవర్నమెంట్లో అది అయిపోయింది. అలాగే గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే చట్టి గోపి గారికి, జగన్ గారికి, పైన దేవుడి గారికి, అలాగే నందిపల్లి దేవుడి గారికి, ఆనంద్ గారికి, జి శ్రీనివాసరావు గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వీళ్ళందరికీ నమస్సమాంజలి. ఈరోజు ఈ కళాశ్రీ ఆత్మీయ సమ్మేళనం మనందరికీ ఉపాధిగా ఉంటుందనేసి మనం భావిస్తూ ఈ మీటింగ్ ఏర్పాటు చేసాం. అలాగే ఎమ్మెల్యే గారిని మనం అడిగాము. ఎమ్మెల్యే మన పల్లా శ్రీనివాసరావు అన్న గారికి నమస్కారాలు. మరియు ఈ వేదికను అలంకరించిన మన ప్రెసిడెంట్ దేవుడి గారికి, అలాగే జి శ్రీనివాసరావు గారికి, అలాగే మన సెక్రటరీ శ్రీనివాస్ గారికి, ఆనంద్ గారికి, దేవుడి గారికి, బొండా జగన్ గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి ఇంతమంది హాజరయ్యారంటే దానికి కారణం ముందు కార్మిక నాయకులు మన పల్లా సింహాచలం గారు. ఆయన వల్లే ఈ ఐక్యత, ఇంత ఈ టీవీ సంఘాలు తయారైనవి. గతంలో ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే పట్టు చేత పట్టుకొని ఈ గాజువాకానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా, ప్రతి ఒక్క కార్మికులు కూడా ఆయన చెంతకు చేర్చుకొని వాళ్ళకి ఏ బాధలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా కానీ ఆయన వద్దకే సమస్యలన్నీ కూడా వెళ్తే వాళ్ళందరినీ కూడా పరిష్కరించి వాళ్ళకి ముందుకు నడిపించేవారు. ఆ తర్వాత తరంలో మీ అందరం కూడా మా దగ్గరకు వస్తే చిన్న చిన్న సహాయాలు చేస్తూ వాళ్ళకి మేము ముందుకు సాగాం. గతంలో గాజువాక ఆటనగర్ పరిధిలో 4 సంఘాలు అయితే ఉండేవి. ఈ 4 సంఘాలు కూడా వీళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు ఈ పరిధుల మాది, ఆ పరిధుల మాది అని చాలా కొట్లాట్లు అవి జరిగాయి. దీన్ని చొరవ తీసుకొని మా నాన్నగారు కళా చెట్టాపుల సంఘారని